వేరు, నమ్మించడం వేరు. నమ్మడం మన సహజ లక్షణం. ఎవరైనా 4 మంచి మాటలు చెప్పినా, 2 మంచి పనులు చేసినా వాళ్లపై సదాభిప్రాయం కలుగుతుంది. కానీ మనల్ని ఉచ్చులో పడేసేందుకే వాళ్ళు ఆ పనులు చేస్తున్నట్లయితే ప్రమాదమే. చాలా సందర్భాల్లో ఇలాంటి పరిస్థితులే ప్రాణాంతకమవుతున్నాయి. బాధితులకు తప్పించుకునే అవకాశమే దొరకట్లేదు. ఓ అమ్మాయికి ఎదురైన విషమ పరిస్థితులే ఇవాల్టి ఎపిసోడ్. మీకు ఫేస్బుక్లో పరిచయాలు ఎక్కువ, వాట్సాప్లో విపరీతంగా చాటింగ్ చేస్తుంటారా? అయితే ఈ స్టోరీ మీరు తెలుసుకుని తీరాల్సిందే. ఆన్లైన్ సోషల్ నెట్వర్కింగ్ ఒక్కోసారి ఎంత ప్రమాదకరంగా మారుతుందో చెప్పడానికి ఈ కథే నిదర్శనం. నమ్మకం స్థానంలో నయవంచన చేరితే, నిజాల్ని తొక్కిపెట్టి నరరూప రాక్షసత్వం రాజ్యమేలితే, న్యాయానికి పాతరేసి నరకానికి ద్వారాలు తెరిచి నట్టింట్లో ఘోరానికి తెరతీస్తే జరిగే దారుణమే దృశ్య కఠోరం. బెంగాల్కు చెందిన ఈ ఫ్యామిలీ వైజాగ్ లో ఉంటుంది. బీటెక్ చదివిన ఆకాంక్ష జాబ్ ప్రయత్నాల్లో ఉంది. ఒక్కగానొక్క కూతురంటే ఏ తల్లిదండ్రులకైనా ఎంత ప్రేముంటుంది, వీళ్లకు అంతే. ఆకాంక్ష అంటే పంచప్రాణాలు. ఓ మంచి కుర్రాన్ని చూసి పెళ్లి చేయాలని ఆలోచనలో ఉన్నారు. ఇదంతా చూశాక ఆకాంక్ష అమాయకురాలు, ఇల్లు కెరీర్ తప్ప వేరే లోకమే తెలీదు అని మనం అనుకోవడం సహజం. కానీ చాలా మంది అమ్మాయిల్లాగే ఆకాంక్ష కూడా ప్రేమలో పడింది. అది కూడా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్కి చెందిన ఉదయ్ దాస్తో. ఈ వాట్సాప్ చాటింగ్లు, ఫోన్ కాల్స్ ఎన్నాళ్ళిలా? హైదరాబాద్ రారాదు, నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటా. రావచ్చనుకో, మరి మా ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాలి? నన్ను వదిలి ఉండలేరు. వాళ్లకు నేనంటే చాలా ఇష్టం. ఎలాగూ జాబ్ కోసం ట్రై చేస్తున్నావు కదా, అమెరికాలో ఆఫర్ వచ్చిందని వెళుతున్నానని చెప్పావనుకో, వాళ్ళు చాలా సంతోషిస్తారు కదా. ప్లీజ్ ప్లీజ్ రా, నేను చూడాలనుంది, వచ్చేరా. మరి అంత ప్రేమగా అడిగితే ఏ అమ్మాయి మాత్రం కాదంటుంది? సరేనంది ఆకాంక్ష. ఉదయ్ చెప్పమన్నట్లే తనకు అమెరికా జాబ్ ఆఫర్ వచ్చిందని ఇంట్లో చెప్పింది ఆకాంక్ష. ఇంటర్నెట్ గురించి పెద్దగా అవగాహన లేని పేరెంట్స్ నిజమే అనుకున్నారు. కాకపోతే అమెరికా జాబ్ అనగానే వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకొచ్చిన అమెరికా? అసలే ఆ ట్రంప్ వచ్చాక పరిస్థితులు బాగాలేదు. ఎంచక్కా ఇక్కడే ఏదో ఒక జాబ్ వెతుక్కో. త్వరలో పెళ్లి కూడా చేయాలనుకుంటున్నాం. నువ్వు అమెరికా వెళితే ఎలా చెప్పు? డాడీ, జస్ట్ 1 ఇయరే. ఇక్కడ జాబ్ చేస్తే శాలరీ ఎంతో రాదు. అదే అక్కడైతే నెలకు మినిమం 2 lakhs వస్తాయి. ప్లీజ్ డాడీ, వెళ్తా డాడీ. కూతురి ఇష్టమే తమ ఇష్టంగా భావించారు పేరెంట్స్. అమెరికాకు పంపడం కష్టంగా అనిపించినప్పటికీ సరేనంటూ ఒప్పుకున్నారు. అమెరికాకు వెళుతున్నానని ఇంట్లో అబద్ధం చెప్పి వైజాగ్ నుంచి హైదరాబాద్ బయలుదేరింది ఆకాంక్ష. హైదరాబాద్ చేరగానే ఉదయ్ ఆమెను రిసీవ్ చేసుకున్నాడు. ఇన్నాళ్లు ఫేస్బుక్, వాట్సాప్ లోనే చాట్ చేసుకున్న వాళ్లు తొలిసారి ఒకరినొకరు చూసుకుని సర్ప్రైజ్ అయ్యారు. ఆకాంక్షను బంజారాహిల్స్ లోని తన ఇంటికి తీసుకువెళ్లాడు. ఉదయ్ పేరెంట్స్, రిలేటివ్స్ అంతా భోపాల్లో ఉన్నారు. ఇక్కడ అతను ఒక్కడే ఉంటున్నాడు. అందుకే ఈ ఇల్లు విశాలంగా కనిపించింది ఆకాంక్షకు.
ఉదయ్ తోడులో రోజులన్నీ క్షణాల్లా గడిచిపోయేవి ఆకాంక్షకి. తను కూడా ఆమెను చూస్తూ బతికేసేవాడు. అప్పుడప్పుడు పేరెంట్స్ కి కాల్ చేసే ఆకాంక్ష అమెరికాలో చాలా చల్లగా ఉందని, జాబ్ చాలా బాగుందని అబద్ధాలు చెబుతూ వాళ్లను నమ్మించేది. కూతురు ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు అనుకునేవారు. ఆకాంక్ష, ఉదయ్ సిటీ అంతా షికార్లు కొట్టారు. వాళ్ల లైఫ్ లో ఎప్పుడూ లేనంత హ్యాపీనెస్ ఇప్పుడు అనుభవించారు. 2 నెలలు గడిచిపోయాయి. ఓ రోజు ఆకాంక్షకు కాల్ చేసింది తల్లి పద్మ. సెల్ స్విచ్ ఆఫ్ అని వస్తుండటంతో పేరెంట్స్ ఇద్దరు చాలా సార్లు ట్రై చేశారు. ఆందోళన చెందారు. అసలే అమెరికాలో తెలుగు వాళ్లపై దాడులు జరుగుతున్నాయన్న వార్తల్ని తరచూ వింటున్న వాళ్లు ఏం జరిగిందోనని చాలా టెన్షన్ పడ్డారు. అసలేమైంది? ఆకాంక్ష సెల్ ఎందుకు స్విచ్ ఆఫ్ అయ్యింది? షార్ట్ బ్రేక్ తర్వాత